హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం విలియం షేక్స్పియర్ రాసిన ప్రపంచ ప్రఖ్యాత కథ అయిన జూలియస్ సీజర్ని తెలుగులో చెప్పుకుందాం. జూలియస్ సీజర్ క్రీస్తుకు పూర్వం 100 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆయన 26వ ఏట రాజకీయ జీవితం ప్రారంభించి రోమును పరిపాలించే త్రిమూర్తుల్లో ఒకడయ్యాడు. సీజర్ రోమ్ సామ్రాజ్యపు పడమటి ప్రాంతాన్ని గాల్ దేశంతో సహా పాలించేవాడు. పాంపే అనేవాడు మధ్య ప్రాంతాన్ని, దక్షిణ ప్రాంతాన్ని పాలించాడు. క్రాసన్ అనేవాడు తూర్పు ప్రాంతాన్ని, పర్షియాను పాలించాడు. సీజరు తన సమర చాతుర్యంతో రోమ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాడు. సీజర్ ప్రతిభ పెరిగిపోతుందని అసూయ చెంది పాంపే అతని సేవలను ఉపసంహరించేలా శాసనం చేయించాడు. సీజర్ ఈ శాసనాన్ని లక్ష్య పెట్టకుండా రోము నగరంపైకి సైన్యాలతో సహా ఎత్తివచ్చాడు. పాంపే భయపడి పారిపోయాడు. సీజర్ పాంపే సైన్యాలను నిర్మూలించి ఆఫ్రికాలోను ఆసియాలోను గల తన శత్రువులతో యుద్ధాలు చేయడానికి వెళ్ళి అందులో కూడా పూర్తి విజయాన్ని సాధించాడు. రోమ్ నగరం కోలాహలంగా ఉంది. జూలియస్ సీజర్ విజయుడై యుద్ధాల నుంచి తిరిగి వస్తున్నాడు. ప్రస్తుతం ప్రజల కంటికి అతను దేవుళ్లాంటివాడు. వారు సీజర్ను చూడడానికి వీధుల్లో గుంపులుగా కూడారు. అయితే ఈ నగరంలో సీజర్ వస్తున్నాడంటే దిగులు పడిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే రోమ్ నగరంలో ఉన్నది ప్రజాతంత్రం. సీజర్ ప్రజాతంత్రానికి స్వస్తి చెప్పి తాను చక్రవర్తి అయ్యి నిరంకుశ పాలన సాగిస్తాడని వారి భయం. సీజర్ను దేవుడే అని భావించే అమాయక ప్రజలు అతను కిరీటం పెట్టుకుంటానంటే కాదంటారా? ఇలా భయపడిన వారిలో సీజర్ అంటే గిట్టని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వారిలో కాసియస్ అనేవాడు ముఖ్యుడు. ఇతను మార్కస్ బ్రూటస్తో సీజర్ మూలంగా రోముకు ప్రమాదం ఉన్నదని సూచనగా అన్నాడు. సీజరు చక్రవర్తి కావడానికి ప్రయత్నిస్తాడన్న అనుమానం బ్రూటస్కు కూడా ఉంది. అయితే అతను సీజర్కు ఆప్తమిత్రుల్లో ఒకడు. అయినప్పటికీ అతను అన్నిటికంటే దేశం యొక్క క్షేమాన్ని ప్రధానంగా గణించే అపరదేశాభిమాని. ప్రజలు సీజరును ఎంత గౌరవించేవారో బ్రూటస్ను కూడా అంతగానూ గౌరవించేవారు. బ్రూటస్ అంత పెద్ద మనిషి, స్వార్థరహితుడు, ఉదార స్వభావుడు. అందుకే కాసియస్ బ్రూటస్ను తన పక్షాన చేర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండేవాడు. అయితే ఈ ప్రయత్నం ఫలించింది కూడా. సీజర్ను అంతమొందించడానికి ఒక కుట్ర జరిగింది. బ్రూటస్ కేవలం దేశక్షేమం కోరి ఈ కుట్రలో చేరడానికి ఒప్పుకోవడమే కాకుండా కుట్రదారులకు నాయకత్వం వహించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ లోపుగా జూలియస్ సీజర్ వైభవంగా రోమ్ నగరానికి వచ్చాడు. ఆయన గౌరవార్థం వేడుకలు, ఆటల పోటీలు అన్నీ జరిగాయి. ప్రజలు ఆనంద సముద్రంలో ఓలలాడారు. సీజర్ను చుట్టుముట్టిన జనంలో నుంచి ఒక త్రికాలజ్ఞుడు సీజర్ మార్చి 15 వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించాడు. కానీ ఈ హెచ్చరికను సీజరు లక్ష్య పెట్టలేదు. పిచ్చివాడు, వెళ్ళిపోనివ్వండి అన్నాడు. వ్యాయామ క్రీడలు జరిగే చోట సీజర్కు మార్కస్ యాంటోనియస్ అనే అభిమాని రాజచిహ్నం లాంటి కిరీటాన్ని బహూకరించాడు. కానీ సీజరు దాన్ని నిరాకరించాడు. ఇలా 3 సార్లు యాంటోనియస్ కిరీటాన్ని ఇవ్వడం, సీజర్ నిరాకరించడం చూసి ప్రజలు జయజయధ్వానాలు చేశారు. ఒకనాటి రాత్రి చీకటి చాటున కుట్రదారులందరూ బ్రూటస్ ఇంటి వద్ద సమావేశమయ్యారు. జూలియస్ సీజర్ను బహిరంగంగా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన వాళ్ళు ప్రమాణాలు చేయాలనుకున్నారు. కానీ బ్రూటస్ సమ్మతించలేదు. మనం చేయదలుచుకున్న పనికి దేశక్షేమము, ప్రజాతంత్రాభిమానము తగిన ప్రేరణలు కావా? ఇక వేరే ప్రమాణాలు దేనికి? ప్రమాణాలకు కట్టుబడకుండా మనం ఈ పని చేయలేని పక్షంలో ఈ ప్రయత్నాన్ని మానడమే ఎంతో మేలు అన్నాడైన. మార్కస్ యాంటోనియస్కు సీజర్ పైన అపారమైన విశ్వాసం. సీజర్ మరణించాక అతను శత్రుశేషంగా తయారై మనకు పక్కలో బల్యమవుతాడు. అందుచేత అతన్ని కూడా చంపేయడం మనకి అన్ని విధాల క్షేమం అన్నాడు కాసియస్. దీనికి కూడా బ్రూటస్ ఒప్పుకోలేదు. మనం హంతకుల్లా తయారు కావడం భావ్యం కాదు. మార్కస్ యాంటోనీ సీజర్కు కుడి భుజమే అయినా
రోము ప్రజాతంత్రానికి అతడి వల్ల అపాయం కలగదు. సీజర్ ఎప్పుడు పోయాడో అతని కాళ్ళు, చేతులు, భుజాలు, మెడ అప్పుడే నిర్వీర్యమైపోతాయి అన్నాడాయన. సీజర్ను చంపడానికి ఇంకెవరెవరు కుట్రలో చేరే అవకాశం ఉన్నది అంచనా వేసుకొని వారందరినీ కలుపుకుపోవడానికి కుట్రదారులు వెళ్ళారు. ఆ రాత్రి సీజర్ భార్య పీడకలలు కన్నది. ఆమె నిద్రలో 3 సార్లు రక్షించండి, సీజర్ను చంపేస్తున్నారు అని కేకలు పెట్టింది. తెల్లవారాక ఆమె తన భర్తతో ఇవాళ నువ్వు ఇల్లు కదలొద్దు అన్నది. సీజర్ మొదట నిర్లక్ష్యంగానే ఉన్నాడు, కానీ చివరికి భార్య చెప్పినట్టు చేయడానికి సమ్మతించాడు. ఇంతలో సీజరును రాజ్యభవనానికి తీసుకెళ్ళడానికి ఒక కుట్రదారు వచ్చారు. సీజరు అతనితో నేను ఇవాళ రాను అని చెప్పాడు. అదేమిటి? ఇవాళ సెనేటర్లు సీజర్కు కిరీటం ఇవ్వాలని నిశ్చయించారు. మీరు ఈ సమావేశం వాయిదా వేస్తే తిరిగి సమావేశం అయ్యే నాటికి వాళ్ళు బుద్ధిన ఉంటారని నమ్మకం ఏమిటి? సీజర్ భయపడ్డాడని నలుగురు అనుకుంటే అది ఏమాత్రం కీర్తిదాయకంగా ఉంటుంది అన్నాడు కుట్రదారు. ఇంతలోనే మిగిలిన కుట్రదారులు కూడా సీజరును తీసుకుపోవడానికి వచ్చారు. సీజర్ తన భార్యతో భయపడవద్దని చెప్పి రాజ్యభవనానికి బయలుదేరాడు. సీజరును హత్య చేయడానికి జరిగిన కుట్ర ఎంత రహస్యంగా ఉంచినప్పటికీ అది ఒక సాధారణ పౌరుడు పసికట్టాడు. నిన్ను బ్రూటస్, కాసియస్ మొదలైన వారు హత్య చేయబోతున్నారు, జాగ్రత్త అని ఒక ఉత్తరం రాసి సీజర్ వచ్చే దారిలో పొంచి ఉండి దాన్ని ఎలాగో సీజర్ చేతిలో పెట్టాడు. కానీ సీజర్ ఆ ఉత్తరాన్ని విప్పి చదువుకోలేదు. సీజర్ రాజ్యసభలోకి రాగానే అక్కడ ప్రజాప్రతినిధులందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. సీజర్ వెళ్ళి తన ఆసనంలో కూర్చున్నాడు. కుట్రదారులు సీజర్ను సమీపించి అతనికి ఏవో చికిత్సలు సమర్పించుకునేవారిలాగా ఆయన్ను చుట్టుముట్టి ఒకరి తర్వాత ఒకరు ఆయన్ను కత్తులతో పొడిచారు. అందరికన్నా ఆఖరున బ్రూటస్ కూడా పొడిచాడు. నువ్వు కూడా నా బ్రూటస్ అంటూ సీజర్ పడిపోయి ప్రాణాలు వదిలాడు. ఆ రోజే మార్చి 15వ రోజు ఈ దారుణ హత్య కనురెప్పపాటులో జరిగింది. ప్రజాప్రతినిధులు భయాశ్చర్యాలతో స్తంభించిపోయారు, ఏమీ చెయ్యలేకపోయారు. ఇదంతా కళ్ళారా చూసిన మార్కస్ యాంటోనీ భయపడి తన ఇంటికి పారిపోయాడు. అతను ఒక మనిషిని బ్రూటస్ దగ్గరకు పంపించి, నేను బ్రూటస్ అంటే గౌరవం కలవాణ్ణి, సీజరును ప్రేమించిన వాణ్ణి. సీజర్ హత్యకు కారణం ఏంటో నాకు తెలిసినట్లయితే నేను బ్రూటస్ అడుగుజాడలో నడవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేమీ అపాయం జరగదని బ్రూటస్ అభయం ఇచ్చిన పక్షంలో నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను అని బ్రూటస్తో చెప్పించాడు. మీ యజమాని పైన నాకు అపారమైన గౌరవం ఉంది, ఆయనకు ఏమీ అపాయం కలగదు, ఆయన అనుమానాలకు నేను బదులిస్తానని చెప్పు అని బ్రూటస్ యాంటనీ మనిషితో అన్నాడు. యాంటనీ రాజ్యభవనానికి వచ్చాడు. సీజర్ శవాన్ని చూసి ఏడ్చాడు. హంతకులను ఏమీ అనలేదు. సీజర్ను చంపిన కత్తులతోనే తనను చంపేయమన్నాడు. మా చేతులను కత్తులను చూసి మేము కిరాతకులమని అనుకోకు. రోమ్ కోసం కుమిలిపోయే మా హృదయాల్లోకి చూడు. ప్రజలు సీజర్ హత్యకు బేతావహులై ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదని వారిని హెచ్చరించిన అనంతరం నేను సీజర్ను ప్రేమించిన వాణ్ణి అయి ఉండి సీజర్ను ఎందుకు చంపానో సవివరంగా చెప్తాను అన్నాడు బ్రూటస్. సీజర్ మరణం సందర్భంలో యాంటనీ ప్రసంగించడానికి, సీజర్ శవానికి యథోచితమైన దహన సంస్కారం జరిపించడానికి కూడా బ్రూటస్ అనుమతి ఇచ్చాడు. అయితే తన తర్వాతనే యాంటనీ మాట్లాడాల్సి ఉంటుందని షరతు పెట్టాడు. బ్రూటస్ ప్రజల ఎదుటికి వెళ్ళాడు. మాకు సంజాయిషీ కావాలి అని వారు కేకలు పెడుతున్నారు. బ్రూటస్ వారితో, మీరు సీజర్ను ఎంతగా ప్రేమించారో నేను కూడా అంతే ప్రేమించాను. కానీ సీజర్ బతికి ఉంటే మీరంతా బానిస చావులు చచ్చి ఉండేవారు. మీకు అది ఇష్టమా? లేక సీజర్ చనిపోయి మీరు స్వేచ్ఛాజీవులుగా బతకడం ఇష్టమా? మీలో ఎవరైనా బానిసలుగా చావగోరి ఉంటే వారి దృష్టిలో నేను ద్రోహినే. నేనే సీజర్నైతే నాకు మీరంతా ఏం చేసి ఉండేవారో నేను సీజర్కి అదే చేశాను. సీజర్లోని గొప్ప గుణాలను అందరం గౌరవిస్తాం, కానీ దురాశే ఆయనకు చావు తెచ్చిపెట్టింది. నా చావు ఏనాడు రోముకు లాభం కలిగించినా సీజర్ను చంపిన కత్తితో నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాను అన్నాడు. ఈ మాటతో ప్రజలు బ్రూటస్ పక్షమయ్యారు. బ్రూటస్ వేదిక నుంచి దిగి వెళ్ళిపోతూ, మీరెవ్వరూ మాట్లాడకండి, ఇప్పుడు మార్క్ యాంటనీ మాట్లాడతాడు,
ఆయన సీజర్ గురించి ప్రసంగిస్తాడు. అందరూ శ్రద్ధగా వినాలని నా కోరిక అన్నాడు. యాంటనీ అసాధారణ వక్తృత్వ శక్తి గలవాడు. ఆయన ప్రజలను ఎంత సులువుగా రెచ్చగొట్టగలడో బ్రూటస్ ఊహించలేడు. యాంటనీ సీజర్ను పొగడను అంటూనే పొగిడేశాడు. సీజర్ను చంపిన కుట్రదారులను పదే పదే పెద్ద మనుషులు అంటూ ఆ మాట మీద కుట్రదారుల మీద అసహ్యం పుట్టించాడు. సీజర్ దురాశాపరుడని బ్రూటస్ చెప్తున్నాడు. బ్రూటస్ అనే వ్యక్తి ఒక పెద్ద మనిషి. నేను 3 సార్లు కిరీటం ఇవ్వబోతే సీజర్ దాన్ని నిరాకరించాడు. దురాశాపరుడు ఇలానే చేస్తాడా? ఎంతటి సీజర్ ఏ దశకు వచ్చాడో చూడండి. బతికున్న బ్రూటస్, కాసియస్ లాంటి పెద్ద మనుషులకు అన్యాయం ఎందుకు చేయాలి? మనకు మనమే అన్యాయం చేసుకుందాం. ఈ ధోరణిలో మార్క్ యాంటనీ ప్రసంగించి ప్రజలను రెచ్చగొట్టాడు. వారిలో శవం చుట్టూ కూడమని చెప్పి సీజర్ శవంలో గాయాలు చూపుతూ ఏ గాయం ఎవరు చేశారో వివరించాడు. అంతా అయిపోయాక యాంటనీ, ఇదిగో సీజర్ మరణశాసనం, ఇది చూస్తే మీరు ఏడుస్తారు. ఇందులో సీజరు తన అనంతరం ప్రతి రోమను పౌరుడికి 75 నాణేలు ఇచ్చేట్టుగా రాశాడు అన్నాడు. ప్రజల్లో ఆగ్రహావేశం పెరిగిపోయింది. వారు కుట్రదారులను వెతుక్కుంటూ నగరం పైన పడ్డారు. వారి కొంపలకు చిచ్చు పెట్టారు. అయితే కుట్రదారులు ఆపద వదిలేసి పారిపోయారు. తర్వాత కొంతకాలానికి సీజర్ పక్షం వారికి, కుట్రదారుల పక్షానికి యుద్ధం జరిగింది. సీజర్ పక్షానికి నాయకులు యాంటనీ, ఆక్టేవియస్, సీబర్, లెపిడస్ అనే 3. రెండో పక్షానికి బ్రూటస్, కాసియస్లు నాయకులు. అయితే ఈ ఇద్దరి మధ్య నిజమైన స్నేహభావం అనేది లేనే లేదు. కాసియస్ నిజాయితీ లేనివాడని, స్వార్థపరుడని బ్రూటస్కు తెలిసింది. బ్రూటస్ యుద్ధ ఖర్చులకు డబ్బు కావాలని అడిగినప్పుడు కాసియస్ తన వద్ద బంగారం లేదని కూడా కబురు చేశాడు. ఫిలిప్పి అనే చోట ఉభయ పక్షాలకు యుద్ధం జరిగి కుట్రదారులు ఓడిపోయారు. బ్రూటస్, కాసియస్లు శత్రువుల చేతిలో పడకముందే ఆత్మహత్యలు చేసుకుని తమ ప్రాణాలు వదిలేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.